నమస్కారం. మనందరి ఉనికికి కారణమైన మన మూలాల గురించి, మన వారసత్వం గురించి తెలుసుకునే ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. అసలు మనమెక్కడ్నుంచొచ్చాం, మన గుర్తింపు వెనుక ఉన్న కథేంటి అనే విషయాల్ని ఈరోజు లోతుగా చర్చిద్దాం. ఈ ప్రయాణాన్ని ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. మనలో చాలామందికి ఒక ఇంటి పేరుంటుంది. ఆ ఇంటి పేరు వెనుకున్న కథ ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? అది ఒక ఊరిపేరా, మన పూర్వీకులు చేసిన వృత్తా, లేక వాళ్ల గొప్పతనాన్ని చెప్పే బిరుదా? చూడండి, ఈ ఒక్క ప్రశ్న మనల్ని ఎంత వెనక్కి, మన గతంలోకి తీసుకెళ్తుందో. ఎందుకంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి ఒక చరిత్ర ఉంటుంది కదా. మనం ఎవరో, మన వాళ్ళు ఎవరో చెప్పే ఒక ప్రత్యేకమైన కథ ఖచ్చితంగా ఉంటుంది. ఆ కథ, ఆ చరిత్రే మన అసలైన గుర్తింపు. కేవలం మన పేరు మాత్రమే కాదు, మన వెనుక ఉన్న తరతరాల కథే మనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకునేలా చేస్తుంది. సరే, అయితే ఇక మన మూలాలను వెతుక్కునే ఈ అద్భుతమైన అన్వేషణలోకి లోతుగా వెళ్దాం. ఇది మన గురించి మనం తెలుసుకునే ఒక ప్రయాణం లాంటిది. ఈ అన్వేషణలో మనకు దారి చూపేదే కుటుంబ వృక్షం, అంటే మన ఫ్యామిలీ ట్రీ. ఎలాగైతే ఒక పెద్ద చెట్టుకి వేర్లు ప్రాణమో, మన ఉనికికి మన వంశచరిత్ర కూడా అంతే ముఖ్యం. ఇది మన నాన్న, తాత, ముత్తాత ఇలా తరతరాల బంధాలను మన కళ్ళకు కొట్టినట్టు చూపే ఒక అద్భుతమైన చిత్రపటం. ఇప్పుడు ముందుకు వెళ్దాం. అసలు మన సంస్కృతిలో ఈ మూలాల ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ముఖ్యంగా మన తెలుగు సమాజంలో దీనికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మన గుర్తింపుకు రెండు బలమైన స్తంభాలున్నాయి. ఒకటి ఇంటి పేరు, రెండు గోత్రం. ఇంటి పేరు మన కుటుంబాన్ని సూచిస్తే, గోత్రం మనల్ని వేల సంవత్సరాల క్రితం జీవించిన ఒక మహర్షికి, మన మూల పురుషుడికి కనెక్ట్ చేస్తుంది. అందుకే కదా ఏ శుభకార్యం జరిగినా మనం గర్వంగా గోత్రనామాలను చెప్పుకుంటాం. దాని వెనుకున్న లోతైన అర్థం ఇది. అందుకే కుటుంబ వృక్షం అంటే కేవలం పేర్ల జాబితా అనుకుంటే పొరపాటే. అది మన సంప్రదాయాలను, మనం జరుపుకునే పండుగల వెనుక ఉన్న కథలను, మన పూర్వీకుల వృత్తులను, ఇలా ఎన్నో విషయాలను భద్రపరిచే ఒక సాంస్కృతిక నిధి. లేదంటే ఈ అమూల్యమైన జ్ఞానం కాలక్రమేణా మాయమైపోతుంది. మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, మన పూర్వీకుల పుణ్యఫలం మనకు రక్షణగా ఉంటుంది అని. వారిని స్మరించుకోవడం మన ధర్మం, వారి ఆశీస్సులే మనకు శ్రీరామ రక్ష అని మనం బలంగా నమ్ముతాం. ఈ నమ్మకం వెనుక తరతరాల అనుభవముంది. సరే, ఈ మూలాల అన్వేషణ మన బంధాలను ఎలా బలపరుస్తుందో, మనల్ని ఒకరితో ఒకరిని ఎలా కలుపుతుందో ఇప్పుడు చూద్దాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఈ రోజుల్లో సమాజంలో ఒక పెద్ద మార్పొచ్చింది. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి చిన్న చిన్న కుటుంబాలు పెరిగిపోయాయి. దీనివల్ల ఏమవుతోందంటే, మన దూరపు బంధువులెవరో కూడా చాలామందికి తెలియడం లేదు. బంధుగణం విస్తరించాల్సింది పోయి కుదించుకుపోతోంది. కుటుంబ వృక్షం ఈ అంతరాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది మన బంధువులను మళ్లీ ఒకచోట కలుపుతుంది. మన పూర్వీకులలో గొప్ప గొప్పవాళ్లు ఉన్నారని తెలిసినప్పుడు మనలో కుటుంబ గౌరవం పెరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా కష్టకాలంలో మేమున్నాం అని అండగా నిలిచే ఒక పెద్ద బంధువర్గాన్ని మనకు గుర్తుచేస్తుంది. అయితే ఇంత పాతకాలం నాటి ఈ వంశ వృక్షం అనే కాన్సెప్టు మన నేటి డిజిటల్ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? దానికింకా విలువుందా? ఖచ్చితంగా ఉంది. నిజానికి టెక్నాలజీ మన మూలాలను వెతుక్కునే పద్ధతిని పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు తాళపత్ర గ్రంథాలు, పెద్దలు చెప్పే కథలమీదే ఆధారపడేవాళ్లం. కానీ ఇప్పుడు ఎన్నో డిజిటల్ టూల్సొచ్చాయి. చివరికి DNA పరీక్షల ద్వారా మన పూర్వీకులు ఏ ప్రాంతానికి చెందినవారో శాస్త్రీయంగా కూడా తెలుసుకునే అవకాశముంది. అంతేకాదు, వంశవృక్షం కేవలం మనోభావాలకు సంబంధించిన విషయం కాదు. దీనివల్ల చాలా ప్రాక్టికల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు, ఆస్తి తగాదాలలో వారసత్వాన్ని నిరూపించుకోవడానికి ఇది చట్టపరంగా చాలా కీలకం. అలాగే మన పూర్వీకులకు ఉన్న ఆరోగ్య సమస్యలు తెలిస్తే షుగర్ లేదా గుండె జబ్బుల వంటి వంశపారంపర్య వ్యాధుల పట్ల మనం ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ఇదంతా విన్న తర్వాత మనలో చాలామందికి మన మూలాలను తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి ఉంటుంది. అయితే ఈ ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాలి, ఎక్కడ మొదలుపెట్టాలి? ఇదిగో కొన్ని సులభమైన మార్గాలు.
ముందుగా మీ ఇంట్లోని పెద్దవాళ్లతో మాట్లాడండి. వాళ్ళ జ్ఞాపకాలే అతి పెద్ద నిధి. తరువాత పాత పెళ్లి పత్రికలు, డైరీలు, భూమిపత్రాలు లాంటివి ఏమైనా ఉంటే వెతకండి. మీ ఇంటి పేరు ఎలా వచ్చిందో తెలుసుకోడానికి ప్రయత్నించండి. ఆ తరువాత ఒక కాగితంపై మీ పేరుతో మొదలుపెట్టి మీకు తెలిసినంతవరకు మీ కుటుంబ వృక్షాన్ని గీయడం మొదలుపెట్టండి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనం చేస్తున్నది కేవలం గతాన్ని వెలికితీయడం కాదు, మన తర్వాతి తరాల కోసం ఒక బలమైన పునాది వేస్తున్నాం. వారికి వారి మూలాలను, వారి వారసత్వాన్ని ఒక బహుమతిగా అందిస్తున్నాం. ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఆస్తులు, అంతస్తులు వీటితో పాటు మన పిల్లలకు మనమందించే అసలైన వారసత్వమేంటి? వారి మూలాల కథను, వారి గుర్తింపును వారికందించడం కన్నా గొప్ప ఆస్తి ఏముంటుంది? ఒక్కసారి ఆలోచించండి.